అందరికీ నమస్కారం. నేను కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. నేను యూట్యూబ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన చైర్మన్ గారు వేమూరి రాధాకృష్ణ గారు మన రిజైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేయడం చూశా. మరి వేమూరి రాధాకృష్ణ గారు అడిగే ప్రశ్నలకు ఆయన మరి సమాధానం చెప్పలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఆయన సమర్థించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన అడిగిన ప్రశ్నలకి మరి నిజంగా సమాధానాలు వెతుక్కున్నారు. ఏంటంటే ఆయన అడిగిన దానికి ఒక కూలంకషంగా ఒక ప్రశ్నకి ఆయన ఉద్దేశం ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది వదిలేసి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడం అనేది మరి నేర్చుకోవడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు అని కూలంకషంగా ఆయన నిర్ణయం చెప్పారు. మరి నిజంగా కూడా అదే జరుగుతుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అంటే మరి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అంటే వీళ్ళందరూ మరి మాలాంటి చిన్న ఉద్యోగులకి దేవుళ్ళు లాంటి వీళ్ళందరూ. కానీ మరి ప్రజెంట్ ఎలా ఉన్నారు వాళ్ళు ఒకసారి అంతర్మదనం చేసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఈ సివిల్ సర్వెంట్స్ ఒకసారి అంతర్మదనం చేసుకోవాలి. తమ స్థాయి ఏంటి, తమ యొక్క అధికారం ఏంటి అనేది మర్చిపోకూడదు. మరి మీరందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన జాబ్కి వచ్చారు మీరందరూ, కానీ అది మర్చిపోతున్నారు అందరూ. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు నేను కేవలం ఐపీఎస్ల గురించే చెప్పాలనుకుంటున్నాను ఇవాళ. సరే, మరి ఐపీఎస్లు ఆఫీసర్స్కి ప్రమోషన్ రావాలంటే వాళ్ళంతటా వాళ్ళకి ఈజీగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అదే ఫస్ట్ ఏఎస్పీగా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వెంటనే టైంకి వాళ్ళని అడిషనల్ ఎస్పీ చేసేస్తారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ సీనియర్ ఎస్పీ ఇచ్చేస్తారు. తర్వాత సీనియర్ ఎస్పీ ఇస్తారు. తర్వాత డిఐ చేస్తారు. తర్వాత ఐజీ. ఇలాగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇన్ టైంలో వచ్చేస్తాయి. కానీ అదేం దరిద్రమో కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిష్మెంట్లు అయితే చాలా ఇమ్మీడియట్లీగా చేస్తారు. ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే, మరి ఉన్నతాధికారులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఓరల్ ఎంక్వైరీలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇమ్మీడియట్లీ క్లోజ్ చేసేసేయండి, ఇమ్మీడియట్లీ దాన్ని ఫైనలైజ్ చేసేయండి, ఇమ్మీడియట్లీ పనిష్మెంట్స్ ఇచ్చేయండి అని ఉత్తర్వులు ఇస్తున్నారు. మరి గతంలో నేను చూసిన పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చూసిన ఐపీఎస్ ఆఫీసర్స్ మరి వాళ్ళు కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాపాడినట్టు కాపాడేవారు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే పబ్లిక్ దగ్గర నుంచి కానీ కాపాడేవారు. వాళ్ళు అవసరమైతే నేను చూసుకుంటానని హామీ ఇచ్చేవారు పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే. కానీ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, పాము తన పిల్లల్ని తన గుడ్లు తానే తినేస్తుంది అన్నట్టుగా తయారైంది ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్. అప్పుడేమో కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాసినట్టు ఉండేవారు అధికారులు, ఐపీఎస్ అధికారులు. ఇప్పుడు మరి పాము తన గుడ్లను తానే తింటుంది అనే చందాన్ని ఉన్నారు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఉన్నతాధికారులు దానికి సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఛార్జీలు ఇస్తారు. ఛార్జీలు ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఓరల్ ఎంక్వైరీకి ఎవరో సబ్ డివిజన్ ఆఫీసర్కో లేకపోతే డిఎస్పీకో పంపిస్తారు. సరే, వాళ్ళకి ఏమైనా ఇండివిజువాలిటీ ఉంటుందా? ఒకవేళ పొరపాటున నాటుపురుగుడు అని రాశారనుకోండి, వాళ్ళ మీద నువ్వు నాటు పురుగుడని ఎందుకు రాసావు అని మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ వెనక్కి పంపించి దాన్ని పురుగుడని రాయిస్తారు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్. మరి ఇదేం జాడ్యం పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు అర్థం అవ్వదు.
మరి అదే మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి ఎంక్వైరీలు ఏదైనా వస్తే మ్యాక్సిమమ్ ఒకవేళ నాట్ ప్రూవ్డ్ అయితే నాట్ ప్రూవ్డ్ అనే రాయాలి. అంతేగాని నాట్ ప్రూవ్డ్ అని గ్రౌండ్స్ ఉన్నా సరే దాన్ని ప్రూవ్డ్ అని రాసి పంపించి మనకు ఎందుకులే ఈ బాధ అని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్స్ ప్రూవ్డ్ అని రాసి పంపించేసి మరి పనిష్మెంట్స్, విపరీతమైన పనిష్మెంట్స్. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మైనర్ పిఆర్ ఉన్నా సరే ప్రమోషన్కి అనర్హులు. మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు ప్రమోషన్ ఎవరు పనిష్మెంట్స్కి ముందు ఉంటారు మా పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారులే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పూర్తిగా వినండి. ర్యాంక్ ప్రమోటీస్ అంటే హెచ్సీస్ అండ్ ఏఎస్ఐస్ ఫిట్ టు యాక్ట్ యాజ్ ఎస్ఐస్ అని ఒక ఎగ్జామ్ జరుగుద్ది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత రేంజ్ వైజ్ ఎగ్జామ్ జరుగుద్ది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని ట్రైనింగ్కి పంపిస్తారు. మా టైంలో అయితే 6 months ట్రైనింగ్ చేసాం మేము. మరి ఆ ట్రైనింగ్కి తగ్గట్టే మరి చట్టం, మరి ఇన్వెస్టిగేషను ఇవన్నీ కరెక్ట్గా మేము నేర్చుకుని వచ్చాము. మేము మరి ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం, లేదా ఈరోజు మేము ధీటుగా ఇన్వెస్టిగేషన్లు చేసామంటే కారణం ఆ పోలీస్ అకాడమీలో మంచి ఫ్యాకల్టీ ఉండి ట్రైనింగ్ చేసేవారు. కానీ ప్రజెంట్ ఏమైంది? ఎందుకని ఇలాగా? మీరా ఒక పక్కన తప్పు చేస్తే సబార్డినేట్స్ని తొక్కేయడాకో లేకపోతే తెగ్గొట్టేయడాకో చూస్తున్నారు, లేకపోతే పనిష్మెంట్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఏది? హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికేమో 21 రోజులు ట్రైనింగ్ అట, మరి ఎస్ఐ అవ్వడానికి 45 రోజులు ట్రైనింగ్ అట. మరి మేము ట్రైనింగ్ పొంది హెడ్ కానిస్టేబుల్కి 3 నెలల ట్రైనింగు. మేమే ఇంచుమించుగా అన్ని ఇన్వెస్టిగేషన్లు సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళం. మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో కన్విక్షన్లు కూడా వచ్చి, మరి అదే ఎస్ఐకి 6 months ట్రైనింగ్ చేసేవాళ్ళు. మరి మేము ధీటుగా డైరెక్ట్ రిక్రూట్స్కి కానీ లేకపోతే డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీలకు కానీ సమాధానం చెప్పగలిగిన నాలెడ్జ్ ఉండేది మాకు. ఎందుకంటే చదువుకునే వాళ్ళం. అక్కడ ట్రైనింగ్ అంత చక్కగా చెప్పేవారు, ఫ్యాకల్టీస్ అంత చక్కగా వివరించి చెప్పేవారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ట్రైనింగు ఎస్ఐస్ హెచ్సి ఏఎస్ఐ ఫిట్ యాక్ట్ యాజ్ ఎస్ఐ అనే దాన్ని 6 నెలల నుంచి 45 రోజులకు కుదించారు. అలాగే హెచ్సిస్ని పీసీస్ టు హెచ్సి దాని ట్రైనింగ్ని మరి 3 నెలల నుంచి 21 రోజులనే కుదించారు. సరే, ఇవన్నీ ఎందుకు ఇలాగ వచ్చినాయి అంటే మరి చాలా చరిత్ర ఉంది దీంట్లో. ఎందుకంటే సీనియారిటీ ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఏపీఎస్పీ నుంచి ఏఆర్ నుంచి మళ్ళీ సివిలు. ఏపీఎస్పీలో వాళ్ళ సెంట్రీ డ్యూటీ వేయడం తప్ప వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్కి వేరే బాధ్యత ఉండదు. కూంబింగ్కి వెళ్ళడం లేకపోతే బందోబస్తులకు వెళ్ళడం, ఇన్ఛార్జిగా ఉండడం తప్ప అక్కడ వేరే బాధ్యత ఉండదు. అలాగే ఏఆర్ కూడా అంతే, ఎస్కార్ట్లు ఈ గార్డులు వేయడం తప్ప హెడ్ కానిస్టేబుల్కి ఏ విధమైన బాధ్యత ఉండదు. కానీ వేరే మన సివిల్ డిపార్ట్మెంట్కి వస్తులోకి ఒక హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్, సిఆర్పిసి ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది హెడ్ కానిస్టేబుల్కి కూడా. మరి ఆ హెడ్ కానిస్టేబుల్, మేము హెడ్ కానిస్టేబుల్గా ఉండగా మరి ఆఫీసర్లు లేనప్పుడు ఈవెన్ మర్డర్ కేసులు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి వచ్చిన ఆఫీసర్కి అసిస్టెన్స్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో అసిస్టెన్స్ చేయడం జరిగేది. మరి అలాంటిది ఇప్పుడు నిర్వీర్యం చేసేసారు. ఈ ప్రమోటీస్ని నిర్వీర్యం చేసేసి కేవలం 21 రోజు 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఏదో మమా అనిపించేసి వాళ్ళకేమో హెడ్ కానిస్టేబుల్ ప్రజెంట్ ఏంటంటే రాజమండ్రి అని కాదు, అన్ని చోట్ల కూడా హెడ్ కానిస్టేబుల్ సెంట్రీ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఎస్కార్ట్ అంటే వెళ్ళొచ్చు. హెడ్ కానిస్టేబుల్ డ్యూటీలే చేస్తున్నారు ఇక్కడ. నైట్ బీట్ కూడా హెడ్ కానిస్టేబుల్ వెళ్తున్నాడు. మరి ఈ వ్యవస్థ, మరి హెడ్ కానిస్టేబుల్ ఇంతకాలం సర్వీస్ చేసి నేను హెడ్ కానిస్టేబుల్ అయ్యాను అని అంటే, ఆ హెడ్ కానిస్టేబుల్ అయినప్పుడు ఆయన కొన్ని కోరికలకు ఉంటాయి ఆయనకి. నేను ఒకరికి ఇన్ఛార్జిగా ఉండాలి,
లేకపోతే నేను ఈ పని చేయాలి, నేను సూపర్వైజర్ ఆఫీసర్గా ఉండాలి అనే కోరికలు ఉంటాయి. కానీ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ అయినా సరే ఇంకా వాళ్ళకి మరి ఇటువంటి డ్యూటీలు, నైట్ డ్యూటీలు, సెంట్రీ డ్యూటీలు, బీట్ డ్యూటీలు వేస్తే మరి వాళ్ళ మానసికంగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు? కేవలం ఏజ్ సీనియారిటీ చూస్తున్నారు తప్ప మెరిట్ అనేది చూడడం లేదు. మెరిట్ మన హైకోర్టు కానీ జడ్జిమెంట్స్ ఏమున్నాయంటే మెరిట్ కమ్ సీనియారిటీ అన్నారు. మీరేం చేస్తున్నారు? సీనియారిటీ కమ్ మెరిట్ చూస్తున్నారు. అది తప్పు. మెరిట్ కమ్ సీనియారిటీ చూడాలి. సరే, అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మొన్న ఏలూరు రేంజ్లో ఇంచుమించుగా 130 మంది ట్రైనింగ్కి వెళ్ళారు. 130 మంది తిరుపతి దగ్గర ఏదో ఉంది, కళ్యాణదుర్గం ఏదో, అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళారు. 45 days ట్రైనింగ్ పొందారు. వాళ్ళ రిటైర్మెంట్ ఎడ్జ్లో ఉంటారు కదా చాలామంది. ఎందుకంటే మీరు ఏజ్ పెట్టారు. ఆ ఏజ్ పెట్టడం వల్ల మా టైంలో అయితే మేము యంగ్ ఏజ్లో సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యాము. ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ అయిన 2 yearsకి ప్రొబేషన్ పీరియడ్ అవ్వగానే హెచ్సి ఏఎస్ఐ ఫిట్ టు యాక్ట్ యాజ్ ఎస్ఐ అనే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉండేది. కనీసం 4 years అయితే ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు అది లేదే. ఓన్లీ కేవలం సీనియారిటీ, ఏజ్ ఇదే చూస్తున్నారు. సరే, దాంట్లో ఎంత కష్టపడి 45 రోజులు వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళి 130 మంది ట్రైనింగ్కి వెళ్ళారు. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆశ ఉంటారు కదా, సబ్ ఇన్స్పెక్టర్గా నా పిల్లలకి నేను సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకోవాలి, నేను 2 stars వేసుకుని తిరిగి సమాజంలో నాకు గౌరవం ఉండాలి అనే ఆశ ఉంటుంది కదా. ఆశని మరి ఈ ఉన్నతాధికారులు నిర్వీర్యం చేసేస్తున్నారు. ఎందుకంటే ఇంచుమించుగా ఈ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా 11-12 మంది రిటైర్ అయిపోయారు. వాళ్ళు ఏంటండి, వాళ్ళు ఏం చేసిన కర్మ అండి అది. కనీసం రిటైర్ అయ్యి ముందు రోజున ఆయనకి ప్రమోషన్ ఇస్తే కనీసం 1 ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్లు పడతాయి కదా. నేను అందుకనే అంటున్నాను, గతంలో ఐపీఎస్ ఆఫీసర్లకి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకి తేడా చెప్తున్నాను నేను. గతంలో ఐపీఎస్ ఆఫీసర్లు చాలా లిబరల్గా బ్రాడ్ మైండ్తో ఆలోచించేవారు. ఇప్పుడు మరి ఏంటో వాళ్ళ ఇంట్లో సొమ్ము ఏదో కింద వాళ్ళకి ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఏంటో నాకు అర్థం అవ్వట్లే. ఎంత దారుణం అండి. ఇంచుమించుగా సంవత్సరం అయిందా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి. ఈ సంవత్సరంలో కూడా ఒక్క వేకెన్సీ కూడా రాలేదా? మరి వేకెన్సీని ఎందుకు ఫిలప్ చేయరు? అలాగే అట్ ది సేమ్ టైం ఇన్స్పెక్టర్స్ పోనీ డిఎస్పీలు ప్రమోషను, ఇవన్నీ ఐపీఎస్ ఆఫీసర్లకి అయితే కరెక్ట్గా ప్రమోషన్ ఇన్ టైంకి డేట్ వైజ్ వచ్చేస్తాయి వాళ్ళకి. మరి వీళ్ళకి ఏంటి కర్మ? మరి మీరు డ్యూటీ చేయట్లేదని కింద వాళ్ళని అది పంపలేదు, ఎందుకు పంపలేదని మీరు సతాయించడం తప్ప మరి మీరు చేయాల్సిన పని మీరు ఎందుకు చేయరు? మీరు ప్రమోషన్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ది డ్యూటీ కదా, ఐపీఎస్ ఆఫీసర్లకి వన్ ఆఫ్ ది డ్యూటీ కదా. మరి మేము ఎవరిని ప్రశ్నించాలి? వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్ని అవుతాను కదా అని 45 రోజులు అక్కడ గ్రౌండ్లో పరిగెట్టి పిల్లలు వదిలేసుకుని ఓల్డ్ ఏజ్లో ఆరోగ్యం బాగోకపోయినా సరే వెళ్ళి అక్కడ ఆ మంచులో మరి కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత పొండ్రా బయటకు సర్వీస్ అయిపోయిందని 12 మందిని తోలేశారు బయటకు, రిటైర్ చేసేసి. మరి కనీసం ఇప్పుడైనా ఆ మిగిలిన వాళ్ళకన్నా ఇన్ టైంలో మీరు కొంచెం ఆ ఫైల్స్ అవి చూడండి సార్, ఐపీఎస్ ఆఫీసర్స్. మరి చూసి దానికి ఏదైనా మరి మాకు కోరికలు ఉంటాయి కదా, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు మరి ఎస్ఐ అవ్వాలని వాళ్ళకి కోరికలు ఉంటాయి కదండి. ఆ కోరికలు మరి మీరు తెచ్చుకోకపోతే ఎవరు తీరుస్తారు? డిపార్ట్మెంట్లో మీరు తండ్రి లాంటి వాళ్ళు, మరి మీరే అశ్రద్ధ చేస్తే ఎలాగా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రమోషన్ విధానం గురించి ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించి మరి ట్రైనింగ్కి వెళ్ళి ఇంచుమించుగా స్టేట్లో 370 మంది అంతమంది ట్రైనింగ్కి వెళ్ళారు. మరి అందులో కొన్ని జిల్లాల వాళ్ళు ఇచ్చేశారు, కొన్ని రేంజ్ వాళ్ళకి ఇచ్చేశారు. మరి ఈ రేంజ్లోనే ఏంటో ప్రాబ్లం, సంవత్సరం అయింది ఇంతవరకు ప్రమోషన్ ఎవరికి ఇవ్వలే. ఆలోచించండి సార్. ఆలోచించి ఏమైనా వేకెన్సీస్ వస్తే మరి దాన్ని ఫిలప్ చేయండి సార్. ఏకంగా 12 మంది రిటైర్ అయిపోయారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడి ట్రైనింగ్ అయినా కూడా వాళ్ళకి ఫలితం దక్కలేదు వాళ్ళకి.
థ్యాంక్ యూ సార్. ఏమన్నా ఎక్కువగా మాట్లాడుంటే మరి ఉన్నతాధికారులు నన్ను వేరే విధంగా అర్థం చేసుకోకండి. కేవలం అంటే మేము అనుభవించాం. మేము యాక్చువల్గా మేము కూడా నేను 83లో ట్రైనింగ్కి వెళ్ళాను. 84 ఎండింగ్లో మాకు ప్రమోషన్ ఇచ్చారు. కానీ అట్ ది సేమ్ టైం పక్క జిల్లాలో పక్క రేంజ్లో వాళ్ళకి ఇమ్మీడియట్లీ ప్రమోషన్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఎస్ఐలుగా మాకన్నా ముందు ఎస్ఐలు అయిపోయారు. మరి ఆ సీనియారిటీ పోతుంది కదా. కొంచెం టైం చూసుకొని మరి ప్రమోషన్ ఫైల్స్ అవి చూడాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు.